మార్తా కూడా విస్తారమైన పనులు పెట్టుకోకుండా వచ్చి ఆయన దగ్గర కనుక ఒకవేళ కూర్చొని వాక్యం వింటా ఉంటే వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన అడగడా, తినడానికి ఏమైనా ఉందా అని అడగడా? ఒకవేళ అడిగాడు, ఏమి లేదయ్యా అనగా ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడు రండి కూర్చుందాం, మీ ఇంట్లో ఏముందో తీసుకురండి అని చెప్పంటే ఒక రొట్టె ముక్క అన్న ఉండదా? ఆ రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ అక్క చెల్లెలు ఇద్దరికి సరిపోదు ఆహారం. కానీ ఆయన సర్వశక్తిని మరిచిపోయి, ఆయన ఏమై ఉన్నాడో మరిచిపోయి, ఆయన గురించినటువంటి అవగాహన కొన్నిసార్లు లేకుండా ఆమంటుంది, నేను విస్తారమైన పనులు పెట్టుకుంటే, నీ కోసమే నేను పెట్టుకుంటే, నేను చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి నీకు చింత లేదా? ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, నువ్వు ఏ పనులైనా పెట్టుకో, ఏ చింతలైన పడు, నీ గురించి ఆయన అసలు చింత పడనే. ఆయన అంటాడు, నీ చింత యావత్తు నా